సుందరకాండ తాత్పర్యం 31వ సర్గ. హనుమంతుడు ఆ విధంగా పరిపరి విధాలు యోచించి తన కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నవాడై సీతాదేవికి మాత్రమే వినిపించేటట్లుగా ఇలా మధురంగా పలుకనారంభించాడు. సుప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశంలో గొప్ప కీర్తి గడించిన పావనుడైన దశరథుడనే మహారాజు విరాజిల్లాడు. ఆయన రథగజ తురగ పదాతి దళాలతో సమన్వితమైన మహాసైన్యాన్ని సంతరించుకొని సాటిలేని కీర్తి ప్రతిష్టలతో తులతూగుతూ ఉండేవాడు. ఈ దశరథ మహారాజు సద్గుణాలచే రాజర్షులలో శ్రేష్ఠుడుగా పేరు పొందాడు. చక్రవర్తుల వంశజుడైన ఆయన తపస్సుచే ఋషీశ్వరులకు సాటి అయిన వాడు. బలసంపదలో దేవేంద్రునికి సమానమై భాషించాడు. ఈ దశరథ మహారాజు అహింసావాది. ఆయన ఉదారుడు, దయాళువు, అపర పరాక్రమవంతుడు. అంతేకాదు ఐశ్వర్య సంపన్నుడు, సంపదలను పెంపొందించడంలో దక్షుడు. ఇక్ష్వాకు వంశంలో ఆణిముత్యం అనదగ్గవాడు. ఆ దశరథ మహారాజు సకల రాజలక్షణ సంపన్నుడు. ఆయన ఐశ్వర్యం ఇంత అంతా అని అంచనా కట్టలేనిది. ఆయన రాజాదిరాజు. ఆయన కీర్తి చంద్రికలు చతుస్సాగర పర్యంతమైన యావత్తు భూమండలంలో వ్యాపించాయి. దశరథుడు తన పాలనలో ప్రజలను సుఖపెట్టాడు, తాను సుఖపడ్డాడు. ఆ దశరథునకు పెద్ద కుమారుడైన రాముడంటే అత్యంత ప్రీతి. ఆ రాముడు చంద్రుని మల్లే ప్రసన్నమైన ముఖం కలవాడు, జ్ఞాననిధి, ధనుర్ధారులలో సర్వశ్రేష్ఠుడు. మహాత్ముడైన ఆ రాముడు స్వధర్మాన్ని తూచా తప్పక పాటిస్తాడు. అతడు తన వారికే కాక సకల ప్రాణులకు, సకల ధర్మాలకు రక్షకుడుగా విరాజిల్లుతున్నాడు. పైగా అతడంటే శత్రువులకు సింహస్వప్నం. అంటే ఈ రకంగా ఆయన ఆవిడికి తెలియచెప్పాలని చిన్నగా ఓ పాటలాగా వాళ్ళ చరిత్ర అంతా రాముల వారు వాళ్ళ తండ్రి గురించి తెలిసినట్టు హనుమంతుడు గానం చేస్తున్నాడట. సత్యసంధుడు, వృద్ధుడు ఆయన తండ్రి మాట నిలబెట్టడానికి ఆయన ఆజ్ఞను శిరసావహిస్తూ మహావీరుడైన రాముడు భార్యతో తమ్మునితోనూ కలిసి వనవాసం చేయడానికి అరణ్యాలకు వెళ్ళాడు. అరణ్యాలలో సంచరిస్తూ వేటాడే సమయాల్లో ఆ రాముడు తనకు తారసపడ్డ సూరులు, కోరుకున్న రూపాలు ధరించగలవారు అయిన అనేక మంది రాక్షసులను త్రుటిలో సంహరించాడు. జనస్థానంలో వేలాది మంది రాక్షసులను, అజేయ పరాక్రమవంతులైన దూషణులను రాముడు ఒక్కడే వధించాడనే వార్త విని రావణునికి కట్టలు తెంచుకున్న కోపం వచ్చింది. దాంతో రావణుడు మాయలేడి రూపం దాల్చిన ఒక రాక్షసుని